బాగు అభివృద్ధి కొరకు కలిసి ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళు చేసి ఉన్నటువంటి మంత్రులు, డిఫెన్స్ మినిస్టర్ కానీ ఇతర మన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వీళ్ళందరితో కలిసి రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సహాయం కేంద్రం నుంచి జరిగిద్దో తీసుకుంటున్నారు. ఇది మన రాష్ట్రంలో ఇది మన అంతర్గత పరిపాలన విధానం. ఇది మనం అమెరికా పోయి డబ్బులు అడిగితే అప్పులు అడిగినట్టు ఉంటుంది, లేకపోతే మనకు సంబంధం లేకుండా అడిగినట్టు ఉంటుంది. జర్మనీ, జపాన్ ఇంకెక్కడైనా అడిగితే తప్పు. కానీ మన భారతదేశంలో మన ప్రధానమంత్రిని మనం పోయి అడుగుతాం. ఇంకోటి బీజేపీ ఎంపీలు గెలిస్తేనే ఇక్కడ ఏదో లాబీ చేస్తారని బూరా నర్సయ్య గారు చెప్తున్నారు. వారు చెప్పేది డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంపీలు అక్కడ ప్రధానమంత్రి ఒకటే పార్టీ అయితే పని జరిగిద్ది అనుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నా కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి ఇక్కడికి వచ్చి అన్ని కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన లెజిటిమేట్గా రావాల్సినవన్నీ అడుగుతూ వాటితో పాటు అవసరాలను బట్టి కూడా ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు. రాజకీయంగా 100% మా ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మా ప్రభుత్వాన్ని. అదే రకంగా మరి మోడీ గారి ఆలోచన విధానం బీజేపీ పార్టీ విధానానికి అనుకూలంగా పరిపాలన చేస్తున్నారు. వారు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా మరి ఎంప్లాయ్మెంట్ గురించి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అవి వెనక్కిపోయినాయి. యూత్ అంతా ఇవాళ ఉద్యోగాలు లేక భారతదేశం మొత్తం దాంట్లో తెలంగాణ కూడా అల్లాడిపోతున్నారు. అంతేకాకుండా మరి ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. ఎక్కడో భారతదేశం అవతల ఉన్నటువంటి బ్లాక్ మనీని స్విట్జర్లాండ్ నుంచి తెచ్చి పేద ప్రజల అకౌంట్లో వేస్తున్నారు. అది వేయలేదు. మరి నిత్యావసర వస్తువులు ఆకాశంలో ఉన్నాయి, కింద దించుతున్నారు. దించకపోగా పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు పేద ప్రజల నడ్డి విరిచే విధంగా ఉన్నాయి. ఇవన్నీ ఎవరు పట్టించుకోకపోగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మీద మనం ఈడీతోని అదే రకంగా సిబిఐతోని ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తూ భయభ్రాంతులు చేస్తున్నారు. ఎప్పుడు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వంలో భయపడ్డంత ఎక్కువగా ఇండస్ట్రియలిస్టులు కానీ మామూలుగా మరి భయపెట్టమే కాకుండా ప్రతిపక్ష పార్టీలందరినీ భయపెడుతున్నారు. అయినా కానీ మా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ ఫెడరల్ వ్యవస్థకి మరి పూర్తిగా నమ్మినటువంటిది, పార్లమెంటరీ డెమోక్రసీని నమ్మినటువంటిది. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర మన రాష్ట్రానికి రావాల్సిన వాటాతో మనది వెనకబడ్డ జిల్లా స్టేట్ కాబట్టి దాని నిధుల కోసం ప్రయత్నం చేస్తాం. శ్రీనివాస్ గారు తొందరపడకండి. ఇప్పటికే 2 మాట్లాడారు నాకంటే ముందు. నేను చెప్పేది ఏంటంటే వారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ అని మేము కలవకుండా లేవు కదా. ఏ పార్టీ ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత మనం కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో ఉండి నిధులు తెచ్చుకోవాలనే ఆలోచన మాకుంది. రైట్. శ్రీకాంత్ రెడ్డి గారు, అంటే ఇప్పటిదాకా ఇందాక పుల్లారావు గారు చెప్పారు కేంద్ర